వెల్కమ్ ప్రసాద్ కంప్యూటర్ బేతంచెర్ల. ఆలోచన ఎక్కడ అప్పుడే అక్కడే ఆ స్థితి అంటే ఇప్పుడు నిజంగా పోలింటారు. ఏ డబ్బు ఖర్చు అవసరం లేదు. యోగి సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందును సమదృష్టి గలవాడై తన్ను సర్వభూతములయందున్నవాడుగను సర్వభూతములు తనయందున్న వాడిగను చూచుచున్నాడు. తను అందరిలో ఉన్నాడని, అందరి ఆత్మలు అందరి దేహాలు తనలో కూడా ఉన్నవని భావించిన వాడికి ఇక వేరే ద్వేషము లేదు, వేరే శత్రువు లేడు, వేరే భయము లేదు, వేరే క్రోధము లేదు, వేరే హింస కూడా చేయడు, జీవహింస కూడా చేయడు. అసలు మాంసాహారానికి అసలు పోడు. ఎట్లా పోడు అంటే అందుకనే దీంట్లో మాంసాహారం మానేస్తున్నాను. అందరిలో నేనున్నా, నాలో అందరు ఉన్నాను అన్నప్పుడు ఆ జీవాన్ని జీవహింస చేసినప్పుడు తను కూడా తన జీవహింస చేసినట్టే కదా. మరి అందుకోసమే జీవహింస మానాలంటే మాంసాహారం. మరి అది ఎవరికి అడవిగా అంటే అది తినేట్టు ఉన్నాయి. సింహం వస్తుందని తిన్నాం, అడవికి రాదు సింహం, దానికి ఆహారం అది తింటే. అంటే మాంసాహారం ఏది తినాలా? కూరగల్ల జంతువు తినాలి. అది కూరగల్ల జంతువులు మళ్ళీ అన్ని తింటారా? ఇది భాగవతం చదివితే అర్థమైంది. కూరగల్ల జంతువులే మాంసాహారం తింటాయంటే మళ్ళీ అన్ని కూరలు తినవు, కొన్ని తింటాయి. అది కూడా అందుకని భాగవతం అలా దాంట్లో కూడా కోరులుండే జంతువులు ఉన్నాయి, దాళ్ళకు కోరులుండే జంతువులు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో కూడా కోరు లేక గెట్టెలు ఉండే జంతువులు ఉన్నాయి. చూడండి, ఈ ఒకదానికి ఒకటి వస్తూ ఉంటాయి. గెట్టెలు కూడా మళ్ళీ రెండు చీలికగా ఉన్న జంతువులు ఉన్నాయి, ఒకటే గెట్టె ఉన్న జంతువులు ఉన్నాయి. చూడండి పరమాత్ముడు ఎంత పెట్టాడు. గెట్టెలు గలవి కూడా ఒకటే గెట్టె గలవి ఉన్నది, రెండు చీలికలుగా ఉన్నది ఉన్నది, దాంట్లో గెట్టెలు లేకుండా బోర్లుగా ఉన్నది. ఇవన్నీ తెలుసుకోవాలంటే జీవులు 84 లక్షలు, దాంట్లో కూడా విభాగాలు. మనం పాపంలో కూడా అవమానించకపోతే అంటే ఇక్కడ కోవిలకుంట కాడ నుంచి ఆ బయలంతా అనంతపురం జిల్లా అంతా భాగవత సప్తాహం. ఈరోజు రమ్మని ఆయన గోపాలి చెప్పారు. అంటే చిన్నపోయి తీసిన రాలేదు, ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని నా కోరిక. భాగవతాన్ని రమ్మని ఆయనకు అలవాటు బాగా వచ్చి కొంచెం విశ్లేషిస్తురా అంటే వస్తారు. ఏంటంటే మంచి చేసినట్టు మధ్యాహ్నం మరియు ఆయన్ను సమర్థ పూర్వకులను వాడుతున్నాడో అట్టి వారికి నేను కనబడకపోను, నాకు అతడు తర్వాత నాగరపల్లె అని నిజంగా ఈ రెండు పనులు చేస్తే ఆ పరమాత్మలో అక్షరాలుగా పడతాడు. అంటే ఈ రెండు పనులు చేయాలి. ఇంకా రెండే ఉండేది. మందు కావాలి, మందు కావాలి. చూడండి 10 మంది 8 మంది మనస్సు నిగ్రహించుకుంటే మందు ఆడుకుంటాడు. కానీ మందు ఆగులేదు, మందు ఆపితే మందు అది వచ్చింది ఇది వచ్చింది నిరాశలేదు. మనస్సునే మందు చెప్తుంటే అది పరమాత్మ ఎంత రోజులు అర్థం చేసినామంటే జీవిత రహస్యాన్ని ఎవడు సమస్త భూతములందున్న నన్ను అభేద బుద్ధి సర్వత్రా ఒకే పరమాత్మ అను భావము కలిగి సేవించున్నాడో అట్టి యోగి ఏ విధంగా ప్రవర్తించుతున్న వాడైనను సమాధి నిష్ఠయున్నను లేక వ్యవహారం సలుపుతున్నను నాయందే ఆత్మయందే
వాడవుతున్నాడు. ఇటువంటి వాడు పూజ చేసినా చేయకున్నా సంచరించినా తన పని తన పొట్ట కోసం ఏం చేసుకున్నా పరమాత్మలో ధ్యానమైనట్టే, పరమాత్మలో లగ్నమైనట్టే, పరమాత్మలో తనమైనట్టే, తనలో పరమాత్మ రెండే మాటలు. లోతైనటువంటి ఆత్మ సంయమ యోగం ఆనువర్యం మనిషిని మార్చి ఒక స్థితిని నిలబెట్టగలిగినటువంటి ఆధ్యాత్మిక సమస్త ప్రాణులందును సుఖమును కానీ దుఃఖమును కానీ తన కూడా పోల్చుకోవచ్చు. తన ఆత్మ వంటివే సత్యన ఆత్మలనేది భావనతో భావముతో కలవలే సమానంగా ఎవరు చూసినో అట్టి యోగి శ్రేష్ఠుడని తన తోడుతున్నాడు. ఇక్కడ చెప్పకనే చెప్పినాడు మాంసారం అంతేనా. చెప్పలేను మాంసం తినాకని నోట్తో విడదీయాలి, అక్షరాన్ని రాయలేక. కానీ చెప్పకుండానే అక్కడ అర్థమైపోయింది మాంసాహారం పనికిరాదు అంటే అన్నింటిలో పరమాత్మలు కల ఉన్నాడన్నప్పుడు ఇక నీలో ఏమి నువ్వేమి నేనేమి దాని యొక్క స్థిరమైన మనస్సు యొక్క వలన నేను రెండవ అధ్యాయంలో 7వ శ్లోకం అంటే నువ్వు అన్నీ చెప్తున్నావు కానీ నాకు నిజమైన మనస్సు లేక మనస్సు నిజమైపోతుంది అర్థం కావాలి. కానీ నాకు ఏదైతే పనికి వస్తుందో, నాకు ఏదైతే నేను స్థిరంగా ఉండగలనో దాన్ని ఆ ఒక్కదాన్ని నాకు చెప్తుంది. అది వేడుకుంటున్నాను. ఆ స్థితిని పొందినాడు. ఆ ప్రోగ్రాన్ని పెట్టి అక్కడ నేను జనాలను పొందిన వాడు నన్ను ఈ రకంగా జనవాడిలో ఆ మాట చెప్పండి ఇవన్నీ ఓట వేసినాడు. ఓట విద్యనే 18వ అధ్యాయంలో 70వ అజ్ఞానం పెరిగిపోయింది. ఇక్కడ నువ్వు చెప్పినట్టే నేను అనుకుంటాను. 18వ అధ్యాయంలో చెప్పాను. మనస్సు చంచలమైనది, విక్షోభము కలగజేయనది, బలవంతమైనది దృఢమైనదిగా కావున